సహస్ర విహారీల చేత సంతాన లక్ష్మి వ్రతం చేయించాలని చెప్పి పద్మాక్షి ఇంట్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక దాంతో విహారీ లక్ష్మి అసలే కనిపించడం లేదు కదా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సహస్రతో కలిసి పూజ చేయడం ఎందుకత్తయ్య, ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందామని అంటూ ఉంటే, లేదు విహారీ, ఆ పని మనిషి కోసం నువ్వు ఆలోచించడం ఏంటి, ఈరోజు చాలా మంచి రోజట, అందుకే నేను పంతులు గారిని కనుక్కున్న తర్వాతే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశాను. ఈరోజు ఏదేమైనా సరే నువ్వు సహస్ర ఇద్దరు కూడా వ్రతం చేయాల్సిందే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాంతో కాదంబరి కూడా, అవును విహారీ, నీకేదైనా పనుంటే తర్వాత చూసుకో, ఇప్పుడు సహస్ర పక్కన కూర్చొని పూజ చెయ్యి, ఈ పూజ చేస్తే అయినా త్వరగా నా మనవరాలి కడుపు పండుతుందేమో, ఎప్పుడెప్పుడు నా కొడుకు మళ్ళీ నా మనవడిగా ఈ ఇంట్లో అడుగు పెడతాడా అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఏమీ అడ్డు చెప్పలేక రెడీ అయ్యి వస్తాడు. ఇక అప్పుడు సహస్ర కూడా రెడీ అయ్యి పీటల మీద కూర్చోబోతూ ఉంటే, ఒక్క నిమిషం సహస్ర అని చెప్పి వసుధ సహస్రను లోపలికి పిలిచి, ఈ చీర గాజులు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో అలాగే పిన్ని అని చెప్పి సహస్ర ఆ చీరను అమ్మవారి దగ్గర పెడుతూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు కూడా వస్తూ ఉంటారు. ఇక అప్పుడు వస్తా అమ్మ చెప్పిందని సహస్ర చేత అమ్మవారి దగ్గర ఆ చీర పెట్టిద్దామని అనుకున్నాను, కానీ నిజానికి సహస్ర విహారీ ఈ పూజ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఎప్పటికైనా విహారీ పక్కన కూర్చొని పూజ చేయాల్సింది లక్ష్మిని అని చెప్పి వస్తా అనుకుంటుంది. చారుకేశ వస్తాతో, వస్తా విహారీ పక్కన కూర్చోవాల్సింది లక్ష్మి కదా, మరి నువ్వేంటి సహస్రకి సాయం చేస్తున్నావు అని అంటూ ఉంటే, ఇందాక అమ్మ ఏర్పాట్లన్నీ కూడా నన్నే చూసుకోమని చెప్పిందండి, మళ్ళీ చూసుకోకపోతే బాగోదని నేను సహస్రకి అమ్మవారి దగ్గర ఆ చీర పెట్టమని ఇచ్చాను అని అంటూ ఉంటుంది. అసలు లక్ష్మి ఏమైపోయిందో ఏంటో, త్వరగా తన గురించి ఏదైనా జాడ తెలిస్తే బాగుండు అని చెప్పి చారుకేశ నేను వెళ్ళి నా కూతుర్ని వెతుకుతానంటూ బయటకు వెళ్ళి లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంటికి పంతులు గారు రావడంతో పద్మాక్షి, రండి పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరు చెప్పినట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అయితే అబ్బాయిని అమ్మాయిని ఇలా వచ్చి పీటల మీద కూర్చోమని చెప్పండి అని పంతులు గారు అంటూ ఉంటారు. సహస్ర విహారీ ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని ఉంటారు. అమ్మవారికి సమర్పించాల్సిన చీర ఇలా ఇవ్వండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, సహస్ర ఆ చీరను పంతులు గారికి ఇస్తుంది. పంతులు గారు చీరను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేస్తూ ఉండగా అనుకోకుండా సహస్ర చెయ్యి తగిలి అక్కడున్న దీపం అమ్మవారికి పెట్టిన చీర మీద పడిపోతుంది. ఇక దాంతో పూజలో అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూ ఉండడంతో అప్పుడు పంతులు గారు, అయ్యయ్యో అపచారం అపచారం, మీ పూజలో ఏదో లోపం ఉన్నట్టుంది, అందుకే అమ్మవారు ఆగ్రహించారు, అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన చీర ఇలా అగ్నికి ఆహుతైపోయింది, అందుకే ఈ పూజను ఇంతటితో ఆపేయండి అమ్మా, ఇకపై ముందుకు వెళ్ళడం మంచిది కాదు, అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది, ఈ పూజను నేను కూడా జరిపించలేను, దయచేసి నన్ను క్షమించండి, వేరే ఇంకేదైనా మంచి రోజు చూసుకొని ఈ పూజను జరిపిద్దామని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దాంతో యమున ఎంతగానో ఆనందపడిపోతూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ, తల్లి, ఈ విధంగా సహస్ర విహారీలో పూజ చేయడం కరెక్ట్ కాదని నిరూపించావా తల్లి, ఎలాగైనా సరే లక్ష్మిని వెతికి తీసుకొని వచ్చి లక్ష్మి చేత సంతాన లక్ష్మి వ్రతాన్ని నేను చేయిస్తాను అని చెప్పి యమున మనసులో అనుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. పంతులు గారు అలా అపశకునం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో కాదంబరి, నా మనవడికి మనవరాలికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, వాళ్ళిద్దరూ సంతాన లక్ష్మి వ్రతం చేద్దామనుకుంటే ఈ విధంగా జరిగింది అని చెప్పి కాదంబరి అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి కూడా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నా కూతురికి వరుసగా ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మిని కిడ్నాప్ చేయించిన విషయం గుర్తు చేసుకొని పద్మాక్షి, ఈ పాటికి ఆ రౌడీలో లక్ష్మిని చంపేసి ఉండుంటారు, ఆ లక్ష్మి అనే దరిద్రం నా కూతురు జీవితంలో నుండి వెళ్ళిపోతేనే నా కూతురు విహారీ ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి
పద్మాక్షి పక్కకు వెళ్ళి రౌడీలకి ఫోన్ చేస్తుంది. రేయ్, అది మీ దగ్గర క్షేమంగానే ఉంది కదా అని పద్మాక్షి అంటూ ఉంటే, ఆ పద్మాక్షి అమ్మ క్షేమంగానే ఉంది అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు లక్ష్మిని ఒక చైర్లో కట్టిపడేస్తారు. తన నోటికి ప్లాస్టర్ కూడా వేస్తారు. అసలు నన్ను కిడ్నాప్ చేయించింది ఎవరై ఉంటారో, ఆ పార్థసారథి మనుషులై ఉంటారా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపట్లో దాన్ని లేపేయండి అని పద్మాక్షి రౌడీలకు చెబుతూ, అది చచ్చిందన్న వార్త నా చెవిన పడగానే మీ డబ్బు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. రే, పద్మాక్షి అమ్మగారు దాన్ని చంపేమన్నారు అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి, అంటే నన్ను కిడ్నాప్ చేయించింది పద్మాక్షి అమ్మనా? నన్ను చంపించాలనుకుంటున్నారా? అసలు అమ్మగారు నన్నెందుకు చంపించాలనుకుంటున్నారు? నేను అమ్మగారికి ఏం ద్రోహం చేశానని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ, అంటే విహారీ గారికి నాకు పెళ్ళైందన్న నిజం పద్మాక్షమ్మకు తెలిసిపోయిందా అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు రౌడీలు లక్ష్మిని చంపాలని చెప్పి కత్తి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక అప్పుడే చారుకేశ అటువైపుగా లక్ష్మిని వెతుకుతూ వస్తాడు. కిటికీలో నుండి చూసేసరికి లక్ష్మి ఉంటుంది. అమ్మ లక్ష్మి అంటూ చారుకేశ లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, వద్దు బాబాయ్ మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటే చారుకేశ రౌడీలను చూడగానే కంగారు పడిపోతూ విహారీకి ఫోన్ చేస్తాడు. విహారీ, నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన వైపు రా అంటూ లక్ష్మిని ఇక్కడ కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు. అప్పటి వరకు నేను వాళ్ళను కొట్టి లక్ష్మిని కాపాడుతూ ఉంటాను, నువ్వు వచ్చేసాయని చారుకేశ ఫోన్ చేయడంతో అప్పుడు విహారీ పరుగు పరుగున లక్ష్మి కోసం వస్తూ ఉంటాడు. రౌడీలు లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉంటే అప్పుడు చారుకేశ వాళ్ళందరినీ కొడుతూ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు రౌడీలు, రే, వీడు దీన్ని చంపడానికి అడ్డుపడుతున్నాడు కదా, ముందు వీడిని చంపేయండి, ఆ తర్వాత దీన్ని చంపుదామని చెప్పి రౌడీలు ముందు చారుకేశని కత్తితో పొడవబోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి విహారీ అక్కడికి వస్తాడు. విహారీ రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటే అప్పుడు చారుకేశ కూడా రౌడీలని చితక్ కొడుతూ లక్ష్మిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లక్ష్మి చేతులకున్న కట్లను విహారీ విప్పేస్తాడు. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ విహారీ గారు అని చెప్పి విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది. లక్ష్మి, నీకేం కాలేదు కదా అంటూ విహారీ లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఏం జరిగిందో ఏంటోనని ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి విహారీ కంగారు పడిపోతూ అలా లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకోవడంతో లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ దూరంగా జరుగుతుంది. అసలు ఇంతకీ నిన్ను కిడ్నాప్ చేయించింది ఎవరు అని విహారీ అడుగుతూ ఉంటాడు. దాంతో పద్మాక్షి పేరు చెప్పలేక లక్ష్మి లోపల బాధపడుతూ తెలీదు విహారీ గారు అని చెప్పి అబద్ధం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీకి యమున ఫోన్ చేస్తుంది. నాన్న విహారీ, లక్ష్మి సేఫ్గానే ఉంది కదా, నువ్వు తనని కాపాడవు కదా అని అంటూ ఉంటే, కాపాడానమ్మా, లక్ష్మి ఇప్పుడు నాతోనే ఉంది, ఇద్దరం ఇంటికి వస్తున్నాము అని విహారీ అంటూ ఉంటాడు. లేదు విహారీ, మీరు అర్జెంటుగా గుడికి రండి అని యమున అంటూ ఉంటుంది. గుడికా? ఇప్పుడు గుడికి ఎందుకమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మీరు ముందైతే గుడికి రండి, వచ్చిన తర్వాత మొత్తం చెప్తాను అని యమున అంటూ ఉంటే అప్పుడు విహారీ, లక్ష్మి అమ్మ ఎందుకో మన ఇద్దరిని అర్జెంటుగా గుడికి రమ్మని చెప్పింది అని అంటూ ఉంటాడు. దాంతో సరే పదండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి గుడికి వస్తారు. అలా లక్ష్మి కాళ్ళకు గాజు ముక్కలు గుచ్చుకోవడంతో అప్పుడు విహారీ లక్ష్మిని ఎత్తుకొని మెట్లెక్కుతూ గుడి లోపలికి వస్తూ ఉంటాడు. పోచమ్మ సంతాన లక్ష్మి వ్రతం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటుంది. కాసేపట్లో నా కొడుకు కోడలు ఇద్దరు వచ్చేస్తున్నారు పోచమ్మ, వాళ్ళ ఇద్దరి చేత ఎలాగైనా సరే సంతాన లక్ష్మి వ్రతం చేయించాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గుడి లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూడగానే యమున ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. యమున వాళ్ళిద్దరికీ కొత్త బట్టలు ఇస్తూ, విహారీ లక్ష్మి మీరిద్దరూ ఏం మాట్లాడకుండా వెళ్ళి ఈ బట్టలు మార్చుకుంటండి అని అంటూ ఉంటే, ఇవా ఎందుకు ఇప్పుడు యమునమ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత చెప్తాను వెళ్ళండి అని యమున అంటూ ఉంటే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కొత్త బట్టలు మార్చుకొని వస్తారు. మీరిద్దరూ ఈ పీటల మీద కూర్చోండి, సంతాన లక్ష్మి వ్రతం చేయబోతున్నారు అని
యమున అనగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అమ్మ అంటే అని విహారీ అంటూ ఉంటే, నాకు అంతా తెలుసు విహారీ. లక్ష్మి నీ భార్య అన్న విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మి నువ్వు ఎప్పటికీ విడిపోకూడదు. అందుకే మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటూ మీ ఇద్దరి చేత దగ్గరుండి సంతాన లక్ష్మి వ్రతం చేయించాలని నిర్ణయించుకున్నానని చెప్పి యమున అనడంతో అప్పుడు లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. విహారీ యమునని ప్రేమగా హక్ చేసుకొని, చాలమ్మా, ఈ ఒక్క నిజం నీకు చెప్పాలని ఎన్నో రోజులుగా అనుకున్నాను. కానీ నీకు అసలే ఆరోగ్యం బాగోలేదు కదా, ఏమవుతుందో ఏంటోనని ఈ నిజం నీతో చెప్పలేక నాలో నేను ఎంతో మనోవేదనకు గురయ్యాను. ఇప్పుడు ఈ నిజం ఎవరికి తెలిసినా పర్వాలేదు అని చెప్పి విహారీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో. విహారీ, మనం ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అమృత గడియలు దాటిపోతున్నాయి. త్వరగా నువ్వు లక్ష్మి ఇద్దరు కలిసి వ్రతం మొదలు పెట్టాలి అని చెప్పి యమున అనడంతో విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి సంతాన లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. వ్రతం పూర్తయిన తర్వాత లక్ష్మి చేత పోచమ్మ ఉయ్యాల కట్టిస్తూ ఉంటుంది. లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి యమున దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అమ్మ లక్ష్మి, త్వరలోనే నువ్వు మా కుటుంబానికి వారసుని ఇవ్వాలి. విహారీ నువ్వు ఇద్దరు కూడా ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమున చాటుగా గుడిలో లక్ష్మి విహారీల చేత సంతాన లక్ష్మి వ్రతం చేయించడం పద్మాక్షి చూసేస్తుంది. అంటే యమున, నీకు కూడా ఈ విషయం తెలుసు అనమాట అని చెప్పి పద్మాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.